హ్యావ్యూస్ ఇండియన్ ఐడల్ సింగర్ సౌజన్య మనతో ఉన్నారు. సో ఈరోజు చిత్తామృతం ప్రోగ్రాంలో ఆవిడ కూడా చిత్ర గారితో స్టేజ్ పంచుకున్నారు. సో ఆవిడని అడిగి తెలుసుకుందాము తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. హాయ్ సౌజన్య గారు. హలో అండి. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఇండియన్ ఐడల్ అప్పుడు కుదరలేదు కాబట్టి చెప్తున్నాను. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు చిత్ర గారితో స్టేజ్ షేర్ చేసుకోవడం? సో ఇండియన్ ఐడల్ తర్వాత ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వచ్చింది అంటే అది ఇదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లెజెండరీ సింగర్ చిత్రామ్మ గారు, ఎస్పెషల్లీ మాలాంటి అప్కమింగ్ సింగర్స్ అందరూ ఒక ఐడల్గా తీసుకునే సింగర్ ఆవిడతో స్టేజ్ పంచుకోవడం, ఆవిడకి కోరస్ పాడడం అండ్ ఆవిడతో పక్కన నిలబడి అసలు పాడడం అనేది చాలా గొప్ప అదృష్టం చేసుకుంటేనే కానీ మాలాంటి సింగర్స్కి దొరకదు. అలాంటిది మేము షేర్ చేసుకున్నందుకు వీ రియలీ థ్యాంక్ చిత్రామృతం టీమ్ అండ్ ఎవ్రీ వన్ దట్ హ్యాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ మేకింగ్ దిస్ గ్రాండ్ సక్సెస్. సో ఈ మీడియా పార్ట్నర్ వచ్చేసి బీఆర్కే స్టూడియో 1 స్టూడియో యువ అయిందనమాట. సో ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్ కంప్లీట్గా షో అంతా మీరు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేశారు? మీకు ఎట్లా అనిపిస్తుంది? సో వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండి. బీఆర్కే న్యూస్కి ఫస్ట్ నుంచి థ్యాంక్స్ చెప్పాలి. మేము చాలా ప్రాపర్గా రిహార్సల్స్ అవి చేసాము ఫస్ట్ నుంచి. సో మాకు బీఆర్కే న్యూస్ చాలా చాలా బాగా సపోర్ట్ చేసింది అండ్ ఇంత పెద్ద అవకాశం బీఆర్కే న్యూస్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి. సో స్కంద సినిమాలో తమన్ గారి మూవీస్లో మీరు సాంగ్స్ పాడుతున్నారని మాకు తెలిసింది. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తమన్ గారితో? సో ఇండియన్ ఐడల్ తర్వాత తమన్ సార్, ఇంకా శ్రీచరణ్ పాకాల గారు, వివేక్ సాగర్ గారికి నేను వర్క్ చేస్తున్నాను. సో చాలా చాలా మంచి పాటలు పాడాను అండ్ ఇంకా మంచి పాటలు రాబోతున్నాయి. వెరీ ఎక్సైటెడ్. మళ్ళీ న్యూ జర్నీ స్టార్ట్ అయింది ఆఫ్టర్ ఇండియన్ ఐడల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టు మీట్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ.